కొందరు ప్రజా ప్రతినిధులు ఆ పదవులకే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అధికార బలం, పదవి ఉందన్న ధైర్యంతో ఎంతకైనా తెగబడొచ్చు అనుకుంటున్నారు. నమ్మి వచ్చిన వారిని నయవంచనకు గురిచేస్తున్నారు. కోరిక తీర్చకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కన్ను పడిందంటే చాలు తమ వశమవ్వాలనుకున్న వికృత మనస్తత్వాలు కొందరు ప్రజా ప్రతినిధుల్లో పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీపై ఆరోపణలు చేయటం సులువే. అయితే వారిపై కేసులు నమోదు చేయటానికి ముందుకొచ్చేదెవరు? ఆధారాలు కావాలంటారు. అందుకే కొందరు ధైర్యం చేసి వారి అసలు స్వరూపం బయటపెట్టేందుకు ప్రాణాలకు తెగించి ఎవిడెన్సులు సేకరిస్తున్నారు. తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ బాధితురాలు చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోరిక తీర్చకపోతే చంపేస్తామని బెదిరించాడని బాధితురాలంటోంది. చెల్లి అంటూనే తనను లైంగికంగా వేధించాడని బాధితురాలంటోంది. 2019లో సత్యవేడు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజా ఎన్నికల్లో టీడీపీ టికెట్పై మళ్లీ గెలిచారు. ఆదిమూలం బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని బాధితురాలు చెప్తోంది. సత్యవేడు నియోజకవర్గం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే గారు నేను ఆయన ద్వారా క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ తీసుకుని నా మొబైల్ నెంబర్ ద్వారా నాకు పదే కాల్ చేసేవాడు. కాల్ చేయడమే కాకుండా వాట్సాప్ కాల్స్ కూడా చేసేవాడు. చేసిన తర్వాత నన్ను ఉన్నట్లుండి ఓ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలా మందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలా మంది బలైపోతున్నారు. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క ఆదిమూలం ఇష్యూనే కాదు, ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయ నేతల లైంగిక దాడులు, రాసలీలలపై రోజుకో వీడియో బయటకొస్తూనే ఉంది. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయ్యింది. ఓ మహిళతో వీడియో కాల్లో రొమాన్స్ చేస్తున్నట్లుగా ఆ వీడియో వైరల్ అయ్యింది. ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో మాట్లాడుతూ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లుగా ఉన్న వీడియో సర్క్యులేట్ అయ్యింది. కార్ డ్రైవర్ ను హత్య చేసిన కేసులు పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి రాగా తాజాగా రొమాన్స్ వీడియోతో మరింతగా పార్టీ డిఫెన్స్ లో పడింది. అయితే అది మార్ఫింగ్ చేసిన వీడియో అని, వేరే కంటెంట్ వీడియో కలిపారని అనంతబాబు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. అంతకుముందు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోలు సంచలనం రేపాయి. మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన టేప్లు వైరల్ అయ్యాయి. నాడు ఎంపీ పదవిలో ఉండి ఇలా చేయటం ఏంటని తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాను అమెరికాలో జిమ్ చేస్తున్న టైంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారని అప్పట్లో వివరణ ఇచ్చుకున్నా వర్కౌట్ కాలేదు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఓ యువతిపై గత 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్నటిదాకా పదవిలో ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 2 టౌన్ PS లో కంప్లైంట్ చేయగా సుధాకర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అరెస్టు కూడా అయ్యారు. మానసికంగా, శారీరకంగా హింసించారని, అతడి భార్య ఇంట్లో లేనప్పుడు అశ్లీల ఫోటోలు చూపించి బలవంతం చేసేవారని బాధితురాలు వాపోయింది. అతడి నిజ స్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో సెల్ ఫోన్లు ఆ వేధింపులను సీక్రెట్ గా రికార్డ్ చేసింది బాధితురాలు. అంతకుముందు వైసీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్లపైన లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. అప్పట్లో అంబటిపై కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. గతంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని విమర్శలొచ్చాయి. అయితే తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఇద్దరు నేతలు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే, బయటకు రానివి ఎన్నో ఉంటున్నాయా అన్న చర్చ జరుగుతోంది. పదవిలో ఉండడంతో విషయాలు బయటపెట్టలేక లోలోపల కుమిలిపోతున్నారా అన్నది కూడా తాజా ఘటనలతో వెలుగులోకొస్తోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆ పదవులకు వన్నె తేవటం మాట అటుంచితే ప్రజాప్రతినిధి అంటే ఇంతేనా అన్న పొజిషన్ కు తీసుకెళ్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఈ